నా మీద కూడా నిన్న బొట్లపాలెం అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టమంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టడం. కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అంజిరెడ్డి అనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజిరెడ్డి వ్యక్తి మీద 307 పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చూపించలేదు. ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ హరాస్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ మురళి అనే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తికే పనికిరాడు. ఎప్పుడూ మొత్తం టీడీపీ గవర్నమెంట్ లో ఉంటా అనుకున్నాడేమో. పదవులు ఎప్పుడు శాశ్వతంగా అధికారులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ చట్టప్రకారం చేసుకునే ఎస్ఐలు ప్రశాంతంగా ఉంటారు. నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు. మేము గుర్తుపెట్టుకుంటాము. మా జగన్మోహన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా